వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ప్రతిరోజు ఒక తెలుగు వాక్యాన్ని తీసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ తెలుసుకుంటున్నాం కదా. ఈ వీడియోలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ఏ విధంగా ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇంగ్లీష్ వాక్య నిర్మాణం ప్రకారం ఏ వర్డ్ ఫస్ట్ రాయాలి, దాని తర్వాత ఏ వర్డ్ రాయాలి, వాటి యొక్క వరుస క్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం నంబరింగ్ ఇస్తూ తెలుసుకుందాం. ముందుగా ఈ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. సాంకేతిక కారణంతో విమానం తలుపులు తెరుచుకోలేదు. రైట్, ఇక్కడ మనుషుల గురించి అయితే లేదు. ఓకే, రైట్. చూడండి, మనము ఫస్ట్ రాసేటటువంటి పదాన్ని తెలుసుకోవడం ముందుగా ఒక పదాన్ని మనం గుర్తుపట్టాలి, వర్బ్ని గుర్తుపట్టాలి. వర్బ్ ఏంటి? తెరుచుకోలేదు. తెరుచుకోవడం అంటే పనిని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని వర్బ్ అని అంటాం. సో ఇది ఫస్ట్ రాయకూడదు. దీనిని ఆధారంగా చేసుకొని ఒక క్వశ్చన్ ద్వారా ఒక ప్రశ్న వేసుకొని దానికి వచ్చిన ఆన్సర్ని ఫస్ట్ రాయాలి. రైట్, తెరుచుకోలేదు అని ఉంది కదా. ఇప్పుడు దీని మీద మనము ఒక క్వశ్చన్ వేయాలి. ఏమి తెరుచుకోలేదు అని క్వశ్చన్ వేసుకోవాలి. ఏమీ తెరుచుకోలేదు. ఇప్పుడు దీనికి ఏ ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఏం తెరుచుకోలేదు? ఈ వాక్యంలో ఏముందంటే విమానం తలుపులు అని ఉంది. సో దీనికి ఆన్సర్గా విమానం తలుపులు. విమానం తలుపులు. దీనిని మనం గుర్తుపెట్టుకొని దీనిని ఫస్ట్ రాయాలి కాబట్టి నంబర్ 1తో మనం దీనిని గుర్తుపెట్టుకుందాం. విమానం తలుపులు నెంబర్ 1. దీని మీద మళ్ళీ మరొక క్వశ్చన్ ద్వారా రెండవ పదాన్ని తెలుసుకుందాం. విమానం తలుపులు ఏమైంది అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు రెండవ పదం వస్తుందన్నమాట. విమానం తలుపులు ఏమైంది? ఏమైంది? తెరుచుకోలేదు. ఇది రెండవ పదం. విమానం తలుపులు ఏమైంది అంటే దీనికి ఏ ఆన్సర్ వచ్చింది? తెరుచుకోలేదు. ఓకే, ఈ పదానికి మనం రెండవ నంబర్ ఇచ్చి గుర్తుపెట్టుకోవాలి. అంటే సెకండ్ టైం రెండవ పదంగా దీనిని రాయాలన్నమాట. రైట్, దీని మీద మనం చాలా క్వశ్చన్స్ వేసుకోవాలి. ఎందుకు తెరుచుకోలేదు, ఎక్కడ తెరుచుకోలేదు, ఎప్పుడు తెరుచుకోలేదు, ఎలా తెరుచుకోలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు ఏదో ఒక క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ మనకి ఈ వాక్యంలో దొరుకుతుంది. సో దానికి మనం 3వ నంబర్ ఇస్తాం అన్నమాట. సో ఈ వాక్యంలో మాత్రం ఎందుకు తెరుచుకోలేదు అనేటటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది, లేదా ఎలా తెరుచుకోలేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. ఎలా తెరుచుకోలేదు? సాంకేతిక కారణంతో. ఏముంది ఇక్కడ? సాంకేతిక కారణంతో అనేటటువంటి ఆన్సర్ ఉంది. సో దీనికి మనము నంబర్ 3 ఇచ్చి గుర్తుపెట్టుకుందాం. అంటే 3వసారి రాయాలన్నమాట. ఇప్పుడు మనం దీనిని నంబర్స్ ప్రకారం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఏంటి? విమానం తలుపులు. ఫ్లైట్ డోర్స్ అని డైరెక్ట్గా చెప్పకూడదు. ఏరోప్లేన్ డోర్స్ అని కూడా చెప్పకూడదు. ఏం చెప్పాలనంటే డోర్స్ ఆఫ్ ద ఫ్లైట్ అని చెప్పాలి. గుర్తుంది కదా? డోర్స్ ఆఫ్ ద ఫ్లైట్. డోర్స్ ఆఫ్ అంటే యొక్క, ఆఫ్ ద ఫ్లైట్, ఫ్లైట్ యొక్క అని అర్థం. ఫ్లైట్ యొక్క డోర్స్, విమానం తలుపులు. ఇప్పుడు రెండవ పదాన్ని రాద్దాం. రెండవ పదం ఏంటి? తెరుచుకోలేదు. రైట్, ఇక్కడ లేదు అంటే నెగిటివిటీ ఉంది, అంటే నాట్ అవసరం. ఇంకొకటి ఏంటంటే ఇది పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. తెరుచుకోలేదు అయిపోయినట్టుగా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక పాస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. డిడ్ అనేటటువంటి పాస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇప్పుడు లేదు అని ఉంది కాబట్టి, లేదు అని నెగిటివ్ ఉంది కాబట్టి నాట్ చెప్పాలి. డిడ్ నాట్. తెరుచుకోవడం అంటే ఓపెన్. రైట్, డిడ్ నాట్ ఓపెన్ అంటే తెరుచుకోలేదు. ఇప్పుడు 3వ పదాన్ని చెప్దాం. 3వ పదం ఏంటి? సాంకేతిక కారణంతో. ఇక్కడ చూడండి, మనం 1 నంబర్ ఇచ్చాం కానీ పదాలు మాత్రం సాంకేతిక 1, కారణం 1, తో 1, 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ తో అనేది ఫస్ట్ రాయాలన్నమాట. తో అనేది ఫస్ట్ రాసుకోవాలి. ఇక్కడ సాంకేతికత ఉంది కాబట్టి, అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు, కానీ ఇక్కడ కారణాన్ని చూపిస్తుంది కాబట్టి డ్యూ టు అని చెప్పాలన్నమాట. డ్యూ టు. విత్ రాయవచ్చు కదా అనేటటువంటి డౌట్ మీకు రావచ్చు. విత్ రాయకూడదు. విత్ రాస్తే అది ఒక అకంపెనీమెంట్ ఉంటే విత్ రాయవచ్చు, లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటే విత్ రాయవచ్చు.
కానీ ఇక్కడ సాంకేతికత ఒక అబ్స్ట్రాక్ట్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం డ్యూ టు అనే చెప్పాలి. డ్యూ టు సాంకేతికత అంటే టెక్నికల్. టెక్నికల్ సాంకేతికత అంటే సాంకేతికత అంటే టెక్నికల్ అని చెప్పాలి. టెక్నికల్ ఏంటి టెక్నికల్? కారణం. కారణం అని ఉంది కాబట్టి రీజన్. కారణం ఉంది కాబట్టి రీజన్ అని చెప్పాలి. టెక్నికల్ రీజన్. ఓకే రైట్. చూడండి, డోర్స్ ఆఫ్ ద ఫ్లైట్ విమానం తలుపులు డిడ్ నాట్ ఓపెన్ తెరుచుకోలేదు. డ్యూ టు ఆ కారణంతో. టెక్నికల్ రీజన్ సాంకేతిక కారణంతో విమానం తలుపులు తెరుచుకోలేదు. రైట్. ఈ వాక్యాన్ని సాంకేతిక కారణంతో అనేటటువంటి ఈ డ్యూ టు టెక్నికల్ రీజన్ అనేది ఉంది కదా, దీన్ని మనం ఫస్ట్ రాసి కూడా సెంటెన్స్ రాయొచ్చు అన్నమాట. ఎలాగో మరొకసారి చూద్దాం. ఇది ఒకటో రకం అని అనుకోండి, ఇది రెండవ రకం. రెండవ రకంగా మనం ఏం రాయొచ్చు అని అంటే డ్యూ టు టెక్నికల్ రీజన్, ఇది ఫస్ట్ రాయొచ్చు. డ్యూ టు టెక్నికల్ రీజన్ ఫస్ట్ చెప్పొచ్చు అనమాట. డ్యూ టు టెక్నికల్ రీజన్ ఇలా కూడా చెప్పొచ్చు. రీజన్ సాంకేతిక కారణంతో. ఇప్పుడు మనం కామా పెట్టాలి. డ్యూ టు టెక్నికల్ రీజన్. ఇప్పుడు సేమ్ ఏంటి, డోర్స్ ఆఫ్ ద ఫ్లైట్. ఏం చెప్పాలి ఇప్పుడు? డోర్స్ విమానం తలుపులు అంటే డోర్స్ ఆఫ్ ద ఫ్లైట్. ద డోర్స్ ఆఫ్ ద ఫ్లైట్. మిగతాది మీకు ఐడియా ఉంది కదా. తెరుచుకోలేదు. డోర్స్ ఆఫ్ ద ఫ్లైట్ did not open. Doors of the flight did not open. Due to technical reason, the doors of the flight did not open. ఈ విధంగా ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్ బడి అఫీషియల్ ఛానల్ నీడ్స్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.